కపివాతయ మనః. ఓం శాంతి శాంతి శాంతి. చాందోగ్యోపనిషత్ మనము రెండవ అధ్యాయం చూస్తున్నాము. ఇందులో సప్తవిధ సామ పంచవిధ సామం చూసాము, సప్తవిధ సామోపాసన చూస్తాం. సప్తవిధ సామ అంటున్నప్పుడు సామంలో 7 భాగాలు చెప్పారు. హింకారము, ప్రస్థావము, ఆది, ఉద్గీత, ప్రతిహారము, ఉపద్రవ, నిధన. ఇందులో మొట్టమొదటి ఆ, సప్తవిధ సామోపాసనలో హుంకారాన్ని, హుం శబ్దం ఏదైతే ఉందో అక్షరాల్లో హుం శబ్దాన్ని హుంకారమని, ప్రా శబ్దాన్ని ప్రస్తావమని, ఆ విధంగా మొదటి ఉపాసన చెప్తాం. ఇక రెండవది ఆదిత్య సామోపాసన. ఆదిత్యుడు సామము ఒకటి అని, ఆ విధంగా ఆదిత్యుడి యందు సామ దృష్టితో లేదా సామం యందు ఆదిత్య దృష్టితో, సామమే ఆదిత్యుడు ఇద్దరు ఒకటే అనే దృష్టితో ఆ విధంగా చెప్తున్నప్పుడు సామంలో 7 అవయవాలు ఉన్నాయి. ఈ హింకారాలు, హింకార, ప్రస్తావ, ఆది, ఉద్గీత, ప్రతిహార, ఉపద్రవ, నిధన, ఈ 7 అవయవాలు 7 భాగాలు ఉన్నాయి. అదేవిధంగా ఆదిత్యులో కూడా 7 దశలు, 7 అవస్థలు, 7 భాగాలు. ఆ 7 భాగాలకి, ఆదిత్యుడి యొక్క 7 భాగాలకి ఈ సామం యొక్క 7 భాగాలకి సంబంధం, సామ్యత, పోలిక ఉంది అని, ఆ విధంగా పోలిక ద్వారా ఆ ఆదిత్యుడి యొక్క 7 దశలు లేదా 7 అవస్థలు లేదా 7 అవయవాలు, వాటి యందు సామదృష్టితో ఉపాసన. అందులో ముందు ఆ సామ్యత, ఆదిత్యుడికి సామానికి సామ్యత మొదటి మంత్రంలో చూసాం. సర్వదా సమస్తేన సామ, సర్వదా సమ, అంతటా ఎల్లప్పుడూ కూడా సమానంగా సమంగా మార్పులు లేకుండా ఉంటున్నటువంటి వాడు కాబట్టి ఆదిత్యుడు సామ. సమత్వం, సమత్వం ఈ రోజు చూసిన ఆదిత్యుడు అదే విధంగా ఉన్నాడు, 10 సంవత్సరాలు మునుపు అదే విధంగా ఉన్నాడు, ఇంకా ముందు అదే విధంగా ఉన్నాడు, ఎటువంటి మార్పు లేకుండా ఉంటున్నాడు కాబట్టి సామ. అది ఒక హేతు. సామ, సామ శబ్దంలో సమ అనేది కనిపిస్తా ఉంది కదా, అదే విధంగా ఆదిత్యుడిలో సమత్వం ఉండడం చేత సామ. రెండవది మాం ప్రతి ఇది సర్వేన సమః. ఎవరు చూసినా కూడా ఆదిత్యుడిని నా వైపే ఉన్నాడు, నా వైపే చూస్తున్నాడు అనేటువంటి ఒక సమభావన కలుగుతా ఉంది కాబట్టి సమత్వం, ఆ విధంగా సమత్వం చేత సామ. ఆదిత్యుడికి సామకి ఈ విధంగా పోలిక మొదటి మంత్రం 2 పోలికలు. ఒకటి సర్వదా సమస్తేన సామ, రెండవది మాం ప్రతి ఇది సర్వేన సమ, అందరికీ అదే అనుభూతి కలిగిస్తున్నాడు కాబట్టి సామ. మన ముందు ఒక వ్యక్తి కూర్చొని ఉంటే ఆ అందరికీ అతడు ముందు కూర్చున్నట్టుగా అనిపించడు, కానీ సూర్యుడు చూస్తున్నప్పుడు మాత్రం అందరికీ నా ముందే ఉన్నాడు అని అనిపిస్తుంది. ఆ విధంగా సామ. ఇక ఈ అవయవాలు చెప్తున్నప్పుడు ఆ ఉదయకాలానికి ముందు అరుణోదయం అని చెప్తున్నాం కదా, ఆ విధంగా అరుణ కాలము, ఉదయకాలానికి ముందు దశ ఆదిత్యుడిలో ఏదైతే ఉందో అది ఓంకారం అని చెప్తున్నాం రెండవ మంత్రంలో. సో ఈ రెండవ మంత్రంలో తస్య యత్ పురోదయాత్ సహింకారః, తస్య ఆదిత్యస్య, ఆదిత్యుడి యొక్క పురోదయాత్, ఉదయానికి పూర్వావస్థ, ఉదయించడానికి ముందు ఉన్నటువంటి సూర్యుడు, ఆ ఆ ఆ సూర్యుడినే హింకారమని. హింకారస్ తదస్య పశవో అన్వాయత్తాః. సో ఆ ఆ హింకారాన్ని పశువులు అనుసరిస్తున్నాయి, పూజిస్తున్నాయి, పాలిస్తున్నాయి. వాటిని అనుసరిస్తూ పశువులు ఆ, వాటి దైనందిన కార్యక్రమం అక్కడి నుంచి మొదలవుతా ఉంది అని. ఇంకా తస్య పురోదయాత్ స హింకార, హింకారము సామంలో మొదటి భాగం. సో ఆదిత్యుడికి కూడా ఆ ప్రతిరోజు ఉదయించడానికి ముందు ఉన్నటువంటి దశ మొదటి అంశం కాబట్టి, ఆ విధంగా ప్రాథమ్యం రెండిటికి సామ్యం ఉండడం చేత ఈ ఉదయా ప్రాక్ అవస్థ ఏదైతే ఉందో అదే హింకారం. పశవ అన్వాయత్తాః. అయితే పశువులు ఈ విధంగా ఈ ఆదిత్యుడి యొక్క మొదటి రూపాన్ని ఆ, ఉపాసిస్తున్నాయి లేదా హింకారాన్ని ఉపాసిస్తున్నాయని ఎలా చెప్తారు? తస్మాత్ దేహిం కుర్వంతి. అదే విధంగా పశువులు సామాన్య ధ్వని హిం హిం అనే వస్తుందని హిం కుర్వంతి. హింకార భాజనో హి ఏకస్య సామనః అని, ఆ విధంగా హింకారానికి ఆ ఆ ఆదిత్యుడి యొక్క ప్రాగవస్థ, ఉదయానికి ముందు ఉన్నటువంటి అవస్థకి పోలిక చూపిస్తూ ఆ విధంగా ఉపాసన.
ఇక మూడో మంత్రంలో రెండవ భాగం, సామ యొక్క రెండవ భాగం, అథయత్ ప్రథమోదితే. సో ఉదయించినటువంటి ఆదిత్యుని యొక్క అవస్థ, ఉదయానికి పూర్వము ఉదయించినటువంటి అవస్థ. సో అథయత్ ప్రథమోదితే స ప్రస్తావ, అది ప్రస్తావమని. సామలో రెండవ భాగం ప్రస్తావం. సో ఆ విధంగా రెండవ భాగం ప్రస్తావము, ఆ ప్రస్తావం ఎందు ఉదయించినటువంటి ఆదిత్యుని యొక్క దృష్టితో ఉపాసించు. ఉదయించినటువంటి ఆదిత్యుడే ప్రస్తావము. రైట్. సో ఆదిత్యుని ఉపాసిస్తున్నాము సామ దృష్ట్యా, ఆదిత్యునికి సామకి పోలిక ఉంది. రైట్. సో ఆ విధంగా ఉదయిస్తున్నటువంటి ఆదిత్యుడు ఈ ప్రస్తావమే అని. అందులో ఆ ప్రస్తావాన్ని మనుష్యులు అనుసరిస్తున్నారు. మనుష్య అన్వాయ తస్మాత్తే ప్రస్తుతి కామాహ ప్రశంసకం కామాహ. ఇక్కడ తస్మాత్, ఆ విధంగా ఈ ఈ ప్రస్తుతి అనే భాగాన్ని, సామ యొక్క ప్రస్తుతి అనే భాగాన్ని ఆదిత్యుని యొక్క రెండవ దశను ఉపాసించడం చేత వీళ్ళు ప్రజలు, మనుషులు ప్రస్తుతిం ప్రశంసం కామయంతే. ప్రస్తుతి అంటున్నప్పుడు ప్రత్యక్షంగా స్థుతి, ప్రత్యక్షంగా స్థుతిని ప్రస్తుతి అని, ప్రశంస అంటున్నప్పుడు పరోక్షంగా అంటే ముఖస్థుతి, వ్యక్తి ఎదుటనే స్థుతించడం ప్రస్తుతి, వ్యక్తి ఎదుట లేనప్పుడు అతని గురించి కీర్తించడం ప్రశంస. ఆ విధంగా ప్రస్తుతి ప్రశంసలను మనుషులు కోరుకుంటున్నారు. అక్కడ కూడా ప్రస్తావంలో ప్రస్తుతి ప్రశంసలలో పోలిక ఉంది. మనుషులు ఏ విధంగా అయితే ప్రస్తుతి ప్రశంసలను కోరుకుంటున్నారో అది అది హేతువు దేనికని, ఈ ఆదిత్యుడి యొక్క ప్రస్తావ భాగాన్ని లేదా రెండవ భాగాన్ని, ఉదయించినటువంటి భాగాన్ని వీళ్ళు వీళ్ళు అనుసరిస్తున్నారు. తస్మాత్ అనేది హేతువు కదా. యస్మాత్తే ప్రస్తావభాజనో హి ఏతస్య సామ్నః తస్మాత్తే ప్రస్తుతిం ప్రశంసాం కామయంతే అనే అన్వయం భాష్యంలో యస్మాత్ ప్రస్తావభాజనం, ఏ విధంగా అయితే వీళ్ళు ప్రస్తావం అనే భాగాన్ని ఉపాసిస్తున్నారో, దాన్ని అనుసరిస్తున్నారో, సహజంగా సహజంగా ప్రస్తావ భాగాన్ని అనుసరిస్తారు కాబట్టి వీళ్ళలో ప్రస్తుతిని ప్రశంసను పొందేటువంటి లక్షణం ఉంది, కోరేటువంటి లక్షణం ఉంది. అదేవిధంగా ఇక నాలుగో మంత్రం చూసాము, అతయత్ సంగమ వేళాయ. ఇక మూడవ అంశం సామలో ఉన్నటువంటి సప్తవిధ సామలో ఉన్నటువంటి మూడవ అంశం ఆది. సో ఆది అనే భాగము ఆదిత్యుడి యొక్క ఉదయించిన తరువాత కాలంతో పోలిక. సంగమ వేళాయాగం స ఆదిత్యస్య స ఆదిస్తదస్య వయాగంసి అన్వాయంతాని. ఇక్కడ ఈ యత్ సంగమ వేళ, ఈ సంగమ వేళ ఏదైతే ఉందో ఆదిత్యుడి యొక్క సంగమ వేళ, అదే ఆది. సో సామలో ఉన్నటువంటి మూడవ భాగం ఆది, ఆదిత్యంలో ఉన్నటువంటి మూడవ దశ, ప్రతిరోజు కనిపించేటువంటి, ప్రతిరోజు సమానంగానే ఉంటున్నాడు ఆదిత్యుడు. కాబట్టి ఆదిత్యుడికి ప్రతిరోజు కూడా ఈ విధంగా ఉదయానికి పూర్వ స్వరూపము, ఉదయించే స్వరూపము, ఆ తర్వాత ఉదయించిన తర్వాత సంగమ వేళ, ఇవన్నీ కూడా రోజు సమంగానే కలుగుతున్నాయి కూడా సామ అని చెప్తున్నాం. సో ఆ మూడవ స్వరూపం ఏదైతే ఉందో అదే ఆది, సామ యొక్క ఆది అనేటువంటి భాగము. దీన్ని పక్షులు అనుసరిస్తున్నారు. తస్మాత్, ఈ విధంగా ఈ ఆది, ఈ సంగమ వేళ అనేటువంటి ఆ స్వరూపాన్ని, ఆదిని అనుసరించడం చేత అంతరిక్షే అనారంభణాన్ని యద్ ఆత్మానం పరిపతంతి. సో ఆ విధంగా అనారంభణాన్ని, ఆలంబన లేకుండానే ఆకాశంలో ఎగురుతున్నాయి. ఆ విధంగా పక్షులు ఆలంబన లేకుండా అలా ఎగిరిపోతూ ఉండడము అవి సామ యొక్క ఈ భాగాన్ని, ఆదిత్యుడి యొక్క ఈ భాగాన్ని ఉపాసిస్తున్నాయి అని చెప్పడంలో హేతు. సో తస్మాత్ తాని అంతరిక్షే అనారంభణాన్ని ఆదాయ ఆత్మానం పరిపత్తి. ఆత్మానం ఆదాయ, తమను తానే అంటే ఇక ఇతర ఆలంబన లేకుండా, ఏ విధంగా అయితే పైకి ఎగురుతున్నటువంటి వ్యక్తి ఏదో ఒక ఆలంబన తీసుకొని ఎగురుతున్నాడు, చెట్టు ఎక్కుతున్నటువంటి వ్యక్తి పైకి ఎక్కుతున్నాడు, ఏదో ఆలంబన తీసుకొని పైకి ఎక్కుతున్నాడు. అలా కాకుండా పక్షులు తమను తాను మాత్రమే ఆశ్రయిస్తూ ఇతర ఆశ్రయాలు ఏవి లేకుండా ఆకాశంలో ఎగరగలుగుతున్నాయి. ఇది సంకేతం దేనికి, ఇవి ఈ ఆది భాగాన్ని ఉపాసిస్తున్నాయి అని చెప్పడానికి. ఇందులో కూడా భాష్యంలో యత ఏవం తస్మాత్ తాని వయాంస అంతరిక్షే అనాలంబనాని ఆత్మానమాదాయ పరిపతంతి గచ్చంతి. అతః, సో అందులో ఆ విధంగా
ఆకార సామాన్య ఆకారము ఆ ఆదిలో ఆ ఉంది. ఆ తర్వాత ఆ ఆలంబ ఆత్మానం ఆలంబనత్వేన గృహీత్వ ఆత్మానం ఆదాయ ఆదాయలో ఆకారం ఈ రెండింటి సామ్యం చేత ఆదిభక్తి భాజిని అని చెప్తారు. ఇక్కడ దాకా చూసాం 4వ మంత్రం. ఇక ఇక్కడికి మూడు సామ్యంలో ఉన్నటువంటి మూడు అవయవ ఇంకారము ప్రస్తావము ఆది. ఇక తక్కిన 4 అంశాలు గీత ప్రతిహార ఉపద్రవ నిధన వీటి గురించి తర్వాత మంత్రం చెప్తాం. అథ యత్ సంప్రతి మధ్యందినే స ఉద్గీతస్ తదస్య దేవా అన్వాయత్తాస్ తస్మాత్తే సప్తమాః ప్రాజాపత్యానాం ఉద్గీతవాయునో హి యతస్య సామ్నః అథ యత్ సంప్రతి అథ యత్ సంప్రతి ఇప్పుడు మధ్యందినే అథ యత్ సంప్రతి మధ్యందినే ఈ విధంగా మధ్యం దినం సో మధ్యాహ్న కాలంలో ఉన్నటువంటి ఆదిత్యం ఉదయానికి పూర్వము ఉదయిస్తున్నటువంటి ఉదయానికి మధ్యాహ్నానికి మధ్యలో పూర్వాహ్నం సో అటువంటి ఆదిత్యుడు తర్వాత మధ్యాహ్న కాలంలో ఉన్నటువంటి ఈ మధ్యాహ్న కాలంలో ఉన్నటువంటి ఆదిత్యుడు మధ్యలో ఉంటున్నాడు. ఆ దినంలో అన్నిటికి మధ్యలో ఉంటున్నాడు. ఉద్గీత కూడా మధ్య భాగంలో ఉంటుంది. మధ్య భాగం శ్రేష్టమని ఆ విధంగా ఉద్గీత తద్ అసలు దేవాన్వాయత్తాః ఆ ఉద్గీతని ఆ మధ్య భాగాన్ని దేవతలు అనుసరిస్తున్నారు, ఉపాసిస్తున్నారు. ఆ మధ్య భాగం శ్రేష్టమైనటువంటి మధ్య భాగం ఈ సామలో కూడా సామ అవయవంలో ఉద్గీత ఒక శ్రేష్టత చెప్పుకుంటున్నాం. సో అటువంటి ఆ అంశాన్ని ఉపాసిస్తున్నటువంటి దేవతలు ఆ కారణం చేత తస్మాత్ తే ప్రాజాపత్యానాం సప్తమాః ప్రాజాపత్యానాం ప్రజాపతేర్ ఇదం ఇది ప్రజాపతి యొక్క సంతానం సకల ప్రజలు సకల ప్రాణులు మనం ముందు చెప్పుకున్నటువంటి ఆ పశువులు గాని మనుషులు గాని పక్షులు గాని వీళ్ళందరూ కూడా ప్రజాపతి సంతానమే. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ప్రాజాపత్యంలోకి వీళ్ళందరూ వస్తారు. ఈ ప్రాజాపత్యానం వీళ్ళందరిలోకి శ్రేష్ఠుడు ఎవరు? దేవతలు. తస్మాత్ ఎందుకని దేవతలు శ్రేష్టం అని చెప్తున్నారు? వీళ్ళు ఆ మధ్యాహ్న ఆదిత్యుని ఉపాసిస్తున్నారు కాబట్టి శ్రేష్ఠుడు అని. తస్మాత్ సప్తమాః ప్రాజాపత్యానాం ఉద్గీతవాజినో హి ఏతస్య సామ్నః. సో వీళ్ళు ఏతస్య సామ్నః ఈ ఆదిత్య సామము ఆదిత్యుడితో పోల్చబడుతున్నటువంటి సామము ఆదిత్య సామము సామ్నః ఏతస్య సామ్నః ఉద్గీత భాగాన్ని ఉపాసిస్తున్నారు. అందుకని వీళ్ళు భాష్యంలో అథ యత్ సంప్రతి మధ్యందినే రుజు మధ్యందినే ఇత్యర్థః. అథ యత్ సంప్రతి మధ్యందినే మధ్యాహ్న కాలము మధ్యాహ్న కాలం అంటున్నప్పుడు రుజు మధ్యందినే మధ్యాహ్న కాలం ఉదయ కాలాన్ని అస్తమయ కాలాన్ని తీసివేసి మధ్యాహ్నంతా కూడా మధ్యాహ్నం అని చెప్పొచ్చు. అలా కాకుండా రుజు మధ్యందినే మిట్ట మధ్యాహ్నము. ఎందుకంటే ఇక్కడ 7 భాగాలుగా చెప్తున్నారు. ఆదిత్యుడి యొక్క ప్రస్థానాన్ని 7 భాగాలుగా చెప్తున్నారు. ఉదయానికి పూర్వము ఉదయానికి మధ్యాహ్నానికి మధ్యలో మళ్ళీ మధ్యాహ్నము మళ్ళీ మధ్యాహ్నానికి అపరాహ్నానికి మధ్యలో అపరాహ్నము అస్తమయము అని 7 భాగాలు చెప్పుకుంటున్నారు. అందుకని రుజు మధ్యందినే స ఉద్గీత భక్తి స ఆ ఆదిత్యుడి యొక్క ఆ అవస్థ ఆ స్థితి ఏదైతే ఉందో మధ్యాహ్న కాలం యొక్క ఆదిత్యుడే ఈ ఉద్గీత యొక్క ఈ సామం యొక్క ఉద్గీత అనేటువంటి అంశం. ఉద్గీత భక్తి తదస్య దేవా అన్వాయత్తాః ఆ భాగాన్ని సో అటువంటి ఆదిత్య స్వరూపాన్ని దేవా అన్వాయత్తాః దేవతలు ఆ ఆదిత్యుని ఉపాసిస్తారు. అయితే దేవతలు ఆ ఆదిత్యుని ఆ విధంగా ఎందుకు ఉపాసిస్తున్నారు? ద్యోతనాతిశయ తత్కాలే మధ్యాహ్న కాలంలో ఆయన ప్రకాశము అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఆయన సంపూర్ణ స్వరూపం అక్కడ ప్రకటమవుతుందన్నమాట. ఆయన సంపూర్ణ స్వరూపం ప్రకటమవుతా ఉంది. అటువంటి స్వరూపాన్ని దేవతలు ఉపాసిస్తున్నారు. ద్యోతనాతిశయ తస్మాత్ తే సప్తమాః తమ ప్రత్యయ తమ సూపర్లేటివ్ విశిష్టతమాః ఈ ఆదిత్యుడిని ఇటువంటి ఈ ఆదిత్య సామాన్ని ఉపాసించే ప్రతి ప్రాణి శ్రేష్టమే. అంటే వాళ్ళందరిలో కూడా మళ్ళీ ఈ దేవతలు శ్రేష్ఠులు. అందుకని పైన కూడా ప్రాజాపత్యానం సృష్టి నిర్ధారణ సృష్టి వాళ్ళందరిలో కూడా ఒకరి నిర్ధారణగా చెప్పడం వీరందరిలో వీడు శ్రేష్ఠుడు అని చెప్తున్నప్పుడు నిర్ధారణ కదా.
ఆ విధంగా నిర్ధారణార్థంలో షష్ఠీ విభక్తి. దేవతనాదశయా తత్కాలే తస్మాత్ ते సప్తమాః విశిష్టతమాః ప్రజాపత్యానాం అంటే ప్రజాపత్యపత్యానాం ప్రజాపతే అపత్య ప్రజాపతే అపత్యానం ప్రజాపతి యొక్క అపత్య సంతానం ప్రజాపతి సంతానంలో వీళ్ళు శ్రేష్ఠుడు. ఉద్గీతవాజినో హి ఏతస్య సామ్నః ఎందుకని వీళ్ళు శ్రేష్ఠులు ఎందుకంటే ఏతస్య సామ్నః ఈ ఆదిత్య రూపంతో ఉపాసిస్తున్నటువంటి సామ ఆదిత్య దృష్టితో చూడబడుతున్నటువంటి సామని వీళ్ళు ఉపాసిస్తున్నారు. అందులో ఉద్గీత అనే భాగాన్ని ఉపాసిస్తున్నారు. ఉద్గీత యొక్క శ్రేష్టత మనం మొదటి అధ్యాయంలో చూసాం. మొదటి అధ్యాయంలో ఉపాసనలన్నీ కూడా ఉద్గీతోపాసనలు. ఆ విధంగా ఉద్గీతోపాసనలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉద్గీత శ్రేష్టత తెలిసింది. అటువంటి అంశాన్ని మీరు ఇక్కడ ఉపాసిస్తున్నారు. ఆరోహణ చూద్దాం. अथ यदूर्ध्वं मध्यं दिनात् प्राक् अपराह्नात् स प्रतिहारस् तदस्य गर्भान्वायत्तास् तस्मात् ते प्रतिहृता नावपद्यन्ते प्रतिहारभाजिनो ह्येतस्य साम्नः। अथ यत् मध्यंदिनादूर्ध्वं अथ अनन्तरं ఈ ఆదిత్యుని యొక్క మధ్యాహ్న భాగం చెప్పిన తర్వాత మధ్యందినాత్ ఊర్ధ్వం మధ్యాహ్న కాలానికి తరువాయి కాలము ప్రాక్ అపరాహ్నాత్ అపరాహ్న కాలం సాయంకాలానికి పూర్వకాలం అంటే మధ్యాహ్నానికి సాయం సంధ్యకి మధ్యలో ఉండే కాలం ఏదైతే అది ప్రతిహార అదే సామలో ఉన్నటువంటి ప్రతిహార అనేటువంటి భాగము. సో ఐదో భాగం ప్రతిహార అనేటువంటి భాగం ఈ విధంగా తదస్య గర్భా అన్వాయంతాః ఈ భాగాన్ని గర్భ అన్నట్టు గర్భస్థ శిశువు గర్భస్థ పిండము ఈ ఆదిత్యుని యొక్క ఈ భాగాన్ని ఉపాసిస్తా ఉంది. తస్మాత్ తే ప్రతిహృత న అవపద్యంతే అందుకని వాళ్ళు కింది వైపు వెళ్ళడం లేదు. రైట్. సో గర్భస్రావం జరగకుండా గర్భం నిలబెడతా ఉంది. ఎందుకని వీళ్ళు పైన ఉన్నటువంటి ఆదిత్యుని మధ్యాహ్నానికి సాయంకాలానికి మధ్యలో ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి ఆదిత్యుని ఉపాసిస్తున్నారు కాబట్టి నిలబడుతున్నారు అని. నా అవపద్యంతే ప్రతిహార భాజనో హి ఏతస్య సామ్నః ఈ సామం అంటే ఆదిత్య సామం. ఈ ఆదిత్య సామం యొక్క ప్రతిహార అనేటువంటి భాగాన్ని ఆదిత్య సామం యొక్క ప్రతిహార భాగం అంటే మధ్యాహ్నము తర్వాత సాయంకాలానికి మధ్యలో ఉన్నటువంటి సూర్యుడు ఆ సూర్యుడిని ప్రతిహారం అని చెప్పుకుంటున్నాం. అటువంటి సూర్యుడిని అటువంటి ఆదిత్యుడిని అటువంటి సామాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు అవడం చేత ఈ విధంగా నిలబడుతున్నారు. అథ యదూర్ధ్వం మధ్యం దినాత్ ప్రాగపరాహ్నాత్ యద్రూపం సవితుః స ప్రతిహారః. సవిత్రి ఆ సవిత్రి దేవత ఆదిత్యుడి యొక్క ఈ రూపం అపరాహ్నానికి ముందు మధ్యాహ్నానికి తర్వాత ఉండేటువంటి ఈ రూపమే ప్రతిహారము. దాన్ని అస్య గర్భాః అన్వాయంతాః గర్భస్థ శిశువు దీన్ని గర్భస్థ పిండం దీన్ని ఉపాసిస్తా ఉంది అనుసరిస్తా ఉంది దీని మీద ఆధారపడి ఉంది. అతః ते सवितुः प्रतिहार भक्ति रूपेण ऊर्ध्वं प्रतिहृताः संतो न अवपद्यन्ते न अधः पतन्ति तद्वारे सति अपि इत्यर्थः. ఈ విధంగా అందుకని అతః అంటే ఆ కారణం చేత ఏ కారణం చేత యతః తర్వాత వస్తాం. యతః ప్రతిహార భాజనో ఏతత్ సామ్నో గర్భాః అతః. ఈ విధంగా ఎందుకైతే ఏ విధంగా అయితే వీళ్ళు ఈ ప్రతిహార భాగాన్ని ఉపాసిస్తున్నారో అందుకని సవిత్రి దేవత యొక్క ప్రతిహారం అనేటువంటి భాగం ఆ అవస్థ దాన్ని అవస్థని ఊర్ధ్వం ప్రతిహృతా సంతః ఆ భాగాన్ని అనుసరిస్తున్నారు లేదా ఆ భాగం చేత ప్రతిహార భక్తి రూపేణ ఊర్ధ్వం ప్రతిహృత వాటి ద్వారా పైకి నిలబెట్టబడుతున్నారు. ఆ విధంగా ఉంటూ ప్రతిహృత సంతో ప్రతిహృతులు అవ్వడం చేత ఆ విధంగా ఆ ఆదిత్యుని యొక్క రూపం చేత నిలబెట్టబడడం చేత న అవపద్యంతే అంటే అధః న పతంతి కింది వైపు వెళ్ళడం లేదు కిందికి పడటం లేదు. తద్వారే సతి అపి
కిందికి పడేటువంటి ద్వారం ఉన్నప్పటికీ కూడా రైట్ 9 నెలలు 10 నెలలు అయిన తర్వాత ఏ విధంగా అయితే బయటికి వస్తున్నారో ఆ విధంగా అప్పుడు బయటికి రాకుండా ఆ ద్వారం ఉన్నప్పటికీ కూడా అలాగే నిలబడుతున్నారు ఈ ఆదిత్యుడి యొక్క మహిమ చేత. యత ప్రతిహార భాజనో ఏతస సామో గర్భ. యత అనేది మళ్ళీ కారణం పైదానికి యత అత రెండు సంబంధం ఉంటుంది కదా. యత అత ఏ విధంగా అయితే వీళ్ళు ప్రతిహారాన్ని ఉపాసిస్తున్నారో ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా నిలబడదు. ఇది ప్రతిహార భాగము. తదనంతరం ఉపద్రవమును భాగం కదా, అది తర్వాత భాగం తర్వాత మంత్రంలో. అథ యదూర్ధ్వం అపరాహ్నాత్ ప్రాగస్తమయాత్ స ఉపద్రవస్ తదస్య ఆరణ్య అన్వాయత్తాస్ తస్మాత్ తే పురుషం దృష్ట్వా కక్షకం స్వభ్రమిత్యుపద్రవంతి ఉపద్రవభాజినో హి ఏతస్య సామ్నః. అథ తర్వాత యద్ ఊర్ధ్వం అపరాహ్నాత్ పరాహ్నానికి సాయంకాలానికి ముందు ఊర్ధ్వం అస్తమయానికి ఊర్ధ్వం అపరాహ్నాత్ అపరాహ్నం సాయంకాలం తరువాత ప్రాక్ అస్తమయాత్ అస్తమయ కాలానికి సూర్యాస్తమయానికి ముందు సంధ్యకాలం తర్వాత సూర్యాస్తమయానికి ముందు ఆ సమయం ఏదైతే ఉందో ఆదిత్య స్వరూపం అదే ఉపద్రవం. ఉపద్రవ ఈ ఉపద్రవ భాగాన్ని అరణ్యంలో సంచరించేటువంటి జంతువులు, గ్రామ్యాలు అరణ్యాలు. గ్రామంలో సంచరించేటువంటి జంతువులు, అరణ్యంలో సంచరించేటువంటి జంతువులు. ఈ ముందు చెప్పిన పశువులు గ్రామంలో సంచరించేటువంటివి. ఇవి అరణ్యాలు. ఇవి ఆ స్వరూపాన్ని ఉపాసిస్తున్నాయి. తస్మాత్ తే పురుషం దృష్ట్వా ఆ విధంగా మనుషులను చూసినప్పుడు, మనుషులు అరణ్యంలో వెళ్ళే మనుషులు వేటగాళ్ళని వాళ్ళని చూస్తున్నప్పుడు కక్షగం స్వభ్రమితి ఉపద్రవంతి అని ఆ విధంగా ఆ కక్ష స్వరూపాలు ఆ విధంగా ఆ పొదలు లేదా స్వభ్రమితి ఉపద్రవంతి ఉపద్రవం ఈ సామభాగం పేరు ఉపద్రవం అని. ఉపద్రవంలో ఉపసర్గ తర్వాత గత్యర్థక ధాతు ధృతి కాకుండా ద్రి ధాతు. ఇక్కడ ద్రవంతి అని ఈ ధావనం గురించి చెప్పుకుంటారు. ధావనం పరిగెత్తడం ఆ విధంగా ఇవి పారిపోతున్నాయి. మనుషులను చూస్తున్నప్పుడు ఆయా ఆయా స్థలాలలో వెళ్ళి దాక్కుంటున్నాయి. కక్షగం శుభ్రం ఇది ఉపద్రవంతి. సో ఆ విధంగా పొదలు ఈ కొండలు లోయలు వాటిలో వెళ్ళి దాక్కుంటున్నాయి. ఆ విధంగా అందుకని ఏ విధంగా అయితే దాక్కుంటున్నాయో ఉపద్రవంతి ఆ ఉపద్రవణం అనేటువంటి స్వభావం వాటిలో కనిపిస్తా ఉంది. ఆ కనిపించడం చేత ఇవి ఉపద్రవ భాగాన్ని ఉపాసిస్తున్నాయని తెలుస్తా ఉంది. లేదా ఉపద్రవ భాగాన్ని ఉపాసించడం చేత ఇవి ఈ వేటగాళ్ల నుంచి తప్పించుకొని తమను తాము రక్షించుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అథ యదూర్ధ్వం అపరాహ్నాత్ ప్రాగస్తమయాత్ స ఉపద్రవః. ఆదిత్యుడి యొక్క స్వరూపం అపరాహ్నానికి తర్వాత కాలం, అస్తమయానికి ముందు కాలం. ఆ కాలాన్ని అస్య అరణ్యాః పశవః అన్వయం. ఆ అరణ్యాః పశవః అరణ్యాలకు అడవి జంతువులు, అడవిలో సంచరించేటువంటి జంతువులు ఈ భాగాన్ని ఆశ్రయిస్తుంది. అందుకని ఆ భాగాన్ని అనుసరించడం చేత సామర్థ్యం కలుగుతా ఉంది వాటికి. ఏమని తస్మాత్ తే పురుషం దృష్ట్వా భీతాః మనుషులను చూసి భయపడి కక్షం అంటే అరణ్యం స్వభ్రం భయశూన్యం ఇది కక్షం స్వభ్రం ఇది ఉపద్రవంతి. అరణ్యమే అవి అరణ్యంలో నుంచి బయటికి ఈ విధంగా అరణ్యంలో నుంచి బయటికి వచ్చినప్పుడు మనుషులు కనిపిస్తున్నారు. అరణ్యం పశువులకు సంబంధించినటువంటిది. అరణ్యం బయట నగరము అరణ్యము అని విభాగం కదా. సో అరణ్యాన్ని దాటి అవి బయటికి వస్తున్నప్పుడు అక్కడ మనుషులు కనిపిస్తున్నారు. ఈ మనుషుల్ని చూసి భయపడి మళ్ళీ అరణ్యానికి వెళ్ళిపోతున్నాయి. అరణ్యమే మనకు రక్ష, అరణ్యంలో మనము రక్షించబడుతున్నాము అని. క్షం అంటే అరణ్యం, స్వభ్రం అంటే భయశూన్యం. ఈ అరణ్యంలో మనకు ఎటువంటి భయం లేదు అని నగరం వైపు రాకుండా, నగరంలో ప్రవేశించకుండా అరణ్యానికి వెళ్ళిపోతున్నాయి ప్రాయ జంతువులు.
ఏవో కొన్ని నగరంలోకి వస్తాయి కానీ చాలా మటుకు అవి నగరాన్ని చూసి ప్రజలను చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అరణ్యంలో. ఇది ఈ ఉపద్రవణం అరణ్యంలోకి వెళ్ళి దాక్కోవడం ఏదైతే ఉందో ఈ ఉపద్రవణం అనే చేష్ట ఏదైతే పశువుల్లో కనిపిస్తా ఉందో దీని ద్వారా మనకు తెలుస్తా ఉందేమని అవి ఉపద్రవాన్ని ఉపాసిస్తున్నాయి లేదా ఉపద్రవాన్ని అనుసరిస్తున్నాయి కాబట్టి ఈ ఉపద్రవంతి అని రెండు రకాలు. ఉపద్రవంతి ఉపగచ్చంతి దృష్ట్వా ఉపద్రవణాత్ ఉపద్రవ భాజనో హి ఏతస్య సామ్నః. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు దృష్ట్వా ఉపద్రవణాత్. మనుషులను చూసి ఈ పారిపోవడం ఏదైతే వీటి లక్షణం కనిపిస్తుందో దాని ద్వారా పంచమే కదా దృష్ట్వా ఉపద్రవణాత్ ఏతస్య సామ్నః ఉపద్రవ భాజనో హి ఆరణ్య జంతవః. ఈ అరణ్య జంతువులన్నీ కూడా ఈ విధంగా ఉపద్రవ భాగాన్ని ఈ ఆదిత్య స్వరూపాన్ని ఉపాసిస్తున్నాయని తెలుస్తాం. ఉపాసిస్తుంది. అథ యత్ ప్రథమాస్తమితే తన్నిధనం తదస్య పితరో అన్వాయత్తాస్ తస్మాత్ తన్నిదధతి నిధనభాజినో ఏతస్య సామ్నా ఏవం ఖలు అము ఆదిత్యగం సప్తవిధగం సామోపాస్తే. ఇక అథ చివరి భాగం యత్ ప్రథమాస్తమితే తన్నిధనం అస్తమితే ఆదిత్య అస్తమితే సతి యత్ ప్రథమం రూపం ఆదిత్యుడు అస్తమించినప్పుడు మొట్టమొదటి రూపం అంటే అస్తమిస్తున్నటువంటి సందర్భం. అస్తమిస్తున్నటువంటి సందర్భంలో ఏ ఆదిత్యుడైతే ఉన్నాడో ఆ ఆదిత్యుణ్ణి నిధనం అని చెప్పుకుంటున్నాం. నిధనం అంటే చివరి సమయం, చివరి సమయం అని కదా. సో ఆదిత్యుడి యొక్క దినములో మొదట ఉదయించిన తర్వాత మొదట ఉదయానికి పూర్వకాలం చివరికి ఏమవుతుంది అస్తమయం తర్వాత కనిపించకుండా పోతున్నాడు. అదర్శనం లభిస్తా ఉంది అక్కడ. దర్శనం లభించడం లేదు. అటువంటి దాన్ని చివరి అని నిధనం అని చెప్పుకుంటున్నాము. సామలో కూడా నిధనం అనే భాగం 7వ భాగం చివరి భాగం నిధనం తదస్య పితరో అన్వాయత్తాః. సో ఆ స్వరూపాన్ని ఆ నిధనం అనేటువంటి స్వరూపాన్ని పితరో అన్వాయత్తాః పితృదేవతలు అనుసరిస్తున్నారు, ఉపాసిస్తున్నారు. అందుకని ఏ విధంగా అయితే పితృదేవతలు ఈ నిధనాన్ని అనుసరిస్తున్నారో ఆ విధంగా వాళ్ళని తస్మాత్ తాన్ నిధదతి వాళ్ళను ఈ దర్భ ఇత్యాదులలో ఆవహింపజేస్తూ అక్కడ వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. అక్కడ ఆ అన్వాయ తస్మాత్ తాన్ నిధదతి అందులో ఉంచుతున్నారు. నిధీయతే అస్మిన్ ఇది నిధనం అని. నిధీయతే ఎందులో అయితే పెట్టబడుతుందో అది నిధనం అని. ఆ విధంగా నీ ఉపసర్గ ధాతుకి నిధనం యు ప్రత్యయం వచ్చి నిధనం ఏర్పడతాం. నిధనం అంటే ఉంచబడేటువంటి స్థలము అని అర్థం అవుతుంది. పితృదేవతలని ఈ శ్రాద్ధాది కర్మల్లో ఆవాహన చేస్తూ ఆయా స్థలాల్లో ఉంచుతున్నారు. అందుకని ఆ ఉంచడం ఏదైతే ఉందో తద్వారా వీళ్ళు నిధనాన్ని ఉపాసిస్తున్నారని తెలుస్తాం. నిధన భాజనం ఏతస్య సామ్న ఈ సామం యొక్క నిధన భాగాన్ని సేవిస్తున్నటువంటి వాళ్ళు. ఏవం ఖలు అముం ఆదిత్యగం సప్తవిధగం సామోపాస్తే. ఈ విధంగా ఈ 7 భాగాలు కలిగినటువంటి సామం ఆదిత్యగం సప్తవిధగం సప్తవిధగం ఆదిత్యం 7 స్వరూపాలు ఉన్నటువంటి ఆదిత్యుణ్ణి ఈ 7 భాగాలు కలిగినటువంటి సామ దృష్ట్యా ఉపాసించాలి. ఉపాసిస్తున్నప్పుడు ఫలం కలుగుతుంది. ఫలం మనం భాషను చూస్తాం. అథ యత్ ప్రథమాస్తమితే అదర్శనం జిగమిషతి సవితరి తద్ నిధనం. ఈ నిధనం ప్రథమాస్తమితే అంటే అస్తమయం పొందడం అంటే అదర్శనం జిగమిషతి అదర్శనాన్ని పొందుతున్న వేళ. జిగమిష అన్నట్టు గంతుం ఇచ్చా జిగమిష అని. గంతుం ఇచ్చా అంటే వెళ్ళాలనేటువంటి కోరిక, వెళ్ళాలంటే పొందాలనేటువంటి కోరిక. ఆ కోరికనే జిగమిష అని గంతుం ఇచ్చా. అయితే జిగమిషటి అంటున్నప్పుడు పొందాలనే కోరిక కలిగినటువంటి వాడు అనేది జిగమిషతి. జిగమిషటి. అయితే ఇదే విధంగా ముమూర్షు అనే పదం వస్తుంది.
మర్తుం ఇచ్చా మోక్ష, మరణించాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు, ఎవరికి కూడా మరణించాలనేటువంటి కోరిక ఉండదు. కాబట్టి ముమూర్ష అన్నప్పుడు మరణిస్తున్నటువంటి వాడు చెప్తాం. ముమూర్షువు, ముమూర్షువు, ముమూర్షతి ఎక్కువగా మరణించడం, ఆ విధంగా చెప్తుంటాం. కోరిక నింపంగా అదే విధంగా ఇక్కడ జిగమిషతి అంటున్నప్పుడు ఇక్కడ అదర్శనం పొందాలనేటువంటి కోరిక అని కాకుండా అదర్శనం పొందుతున్నటువంటి అని చెప్తాం. అదర్శనాన్ని పొందుతున్నటువంటి ఆదిత్యుడు, ఆ అవస్థలో మొట్టమొదటి రూపము అది నిధనం. తదస్య పితరః అన్వాయంతాః, ఆ స్వరూపాన్ని పితృదేవతలు అనుసరిస్తున్నారు. తస్మాత్ తాన్ నిదదతి, పితృపితామహ ప్రపితామహ రూపేణ దర్భేషు నిక్షిపంతి, తాన్ తదర్థం పిండాన్ వా స్థాపయంతి. ఆ విధంగా వీళ్ళు ఈ నిధనాన్ని ఉపాసిస్తున్నారు కాబట్టి ఈ పితృదేవతలు తాన్ నిదదతి, దర్భేషు దర్భలయందు వాళ్ళని ఉంచుతున్నారు. నిక్షిపంతి, వాళ్ళని ఆవాహన చేస్తూ అక్కడ స్థాపింపజేస్తున్నారు. ఏ విధంగా? పితామహ ప్రపితామహ రూపేణ, పితృరూపేణ, ఆ, పితామహ రూపేణ, ప్రపితామహ రూపేణ, మూడు తరాలకు సంబంధించినటువంటి కర్మలు ఏదైతే చేస్తున్నారో శ్రాద్ధ కర్మలో ఈ మూడు తరాలకు కూడా ఆయా ఆయా స్వధ దేవతలకు స్వాహ అని, పితృదేవతలకు స్వధ అని, స్వధ ఏదైతే సమర్పిస్తున్నారో అక్కడ ఈ ముగ్గురిని ఆహ్వానిస్తున్నారు. ఈ ముగ్గురి ద్వారా, ఈ ముగ్గురి రూపేణ పితృదేవతను ఆహ్వానిస్తున్నారు కదా. సో ఆ విధంగా పితరహ, సో వాళ్ళని ఈ విధంగా దర్భలయందు ఆవాహన చేస్తున్నారు. లేదా ఆ పితృదేవతను ఉద్దేశిస్తూ ఆ దర్భలయందు పిండాన్వా స్థాపయంతి, అన్నకు ముద్దలు చేసి పిండ పిండ ప్రధానమకరణ చేస్తున్నారు. రైట్. ఇది నిధనం, ఇది కూడా నిధనం అని. ఈ ఈ ఈ పిండ ప్రదానం చేయడం ఏదైతే ఉందో ఆ తాన్ నిదధతి అన్నది కదా, నిదధతి ఈ విధంగా నిక్షిపంతి. రైట్. సో అందుకని ఈ నిధనం ఏదైతే ఉందో దీని ఈ క్రియ ద్వారా వాళ్ళు నిధనాన్ని ఉపాసిస్తున్నారని భావిస్తున్నారు. లేదా ఈ సంబంధం చేత నిధన భాగాన్ని పితర దేవతలు ఆశ్రయించి ఉన్నారని ఉపాసించు. ఇదంతా ఉపాసన భాగంలో ఈ విధంగా ఉపాసించాలి. ఆ విధంగా భావించడానికి హేతు, ఆ విధంగా భావించడానికి ఆ, ఒక ఆలంబన ఈ క్రియ. ఈ దర్భలయంలో పిండ ప్రదానం చేయడం ఏదైతే ఉందో ఈ క్రియ ద్వారా ఆ విధంగా మనసులో భావించు. నిధన సంబంధాత్ నిధన భాజినో హి ఏకస సామన పితరః. ఈ నిధన సంబంధం ఏదైతే ఉందో నిదధతి పితర, ఆ పితృదేవతలని పితరో తాన్ నిదధతి, పితృన్ నిదధతి అని ఉంది కదా. ఆ సంబంధం చేత నిధన సంబంధాత్ నిధన భాజినో హి ఏకస సామన పితరః. పితృదేవతలు ఈ విధంగా ఈ ఈ సామభాగాన్ని ఉపాసిస్తున్నారు. ఏవం ఈ విధంగా అవయవశః సప్తదా విభక్తం ఖలు అమం ఆదిత్యం సప్తవిధం సామో వాస్తేయః తస్య తదాపత్తిః ఫలం ఇది వాక్యశేషః. ఈ విధంగా ఎవరైతే అవయవశః సప్తదా విభక్తం ఖలు అమం ఆదిత్యం, ఈ ఆదిత్యుణ్ణి, ఏ ఆదిత్యుణ్ణి? ఈ విధంగా 7 విభాగాలుగా చూస్తున్నటువంటి ఆదిత్యుణ్ణి, ఉదయకాలానికి ముందు కాలం నుంచి అస్తమయ కాలం వరకు ఉండేటువంటి 7 భాగాలుగా ఉన్నటువంటి ఆదిత్యుణ్ణి సామ అని ఉపాసించేవాడు ఎవరైతే ఉన్నాడో, యహ సామ అటువంటి ఆదిత్య సామను ఎవరైతే ఉపాసిస్తున్నాడో వాడికి తదాపత్తి, తస్య ఆపత్తి, తస్య ఆదిత్యస్య ఆపత్తి, ఈ ఆదిత్యునైతే ఉపాసిస్తున్నాడో ఆ ఆదిత్యున్నే పొందుతున్నాడు, ఆదిత్య లోకాన్ని పొందుతున్నాడు అని ఫలం. సామాన్యంగా ప్రతి కర్మకు ఫలం ఉండే తీరుతుంది. కర్మ, ఈ కర్మను చెయ్యి అని శృతి చెప్తున్నప్పుడు ప్రేరేపించడానికి, ఏ వ్యక్తినైనా ఈ కర్మ చెయ్యిని ప్రేరేపించడానికి ఫలమే హేతు, ఫలం ద్వారానే ప్రేరేపిస్తారు ఎవరైనా. లోకంలో కానీ వేదం శాస్త్రంలో కానీ ఈ ఈ ఈ ఈ కర్మ చేస్తున్నప్పుడు ఈ ఫలం లభిస్తుంది, ఈ ఫలం లభిస్తుంది, ఈ ఫలం లభిస్తుంది, ఫలం ద్వారానే ప్రేరణ. ఫలం లేకుండా కేవలం కర్మ చెయ్యి నీకేం ఫలం లభించదు అంటున్నప్పుడు కర్మ ఎవరు చేయదు. అందుకని ఫలం లేకుండా కర్మ ఉండదు, నిష్ఫల కర్మలు ఉండవు. అది కూడా ప్రామాణికమైనటువంటి శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి కర్మలు ఫలం అవశ్యంగా ఉండవు. అందుకని ఇక్కడ ఫలం చెప్పలేదు కాబట్టి సామాన్య న్యాయాన్ని అనుసరించి ఉపాస్య దేవతను పొందడమే ఉపాసన.
ఉపాసకుడు ఉపాసన ద్వారా ఉపాస్య స్వరూపాన్ని పొందుతుంది. నిరంతరంగా ఉపాస్య స్వరూపాన్ని భావిస్తూ ఉండేవాడు చివరికి ఆ ఉపాస్య స్వరూపాన్ని పొందుతాడు. అందుకని ఇక్కడ ఆదిత్య స్వరూపాన్ని ఉపాసిస్తున్నాడు 7 రకాలుగా, అటువంటి ఆదిత్యుడినే పొందుతాడు అని తదాపత్తి. ఆదిత్యుడి యొక్క ప్రాప్తి అంటే ఆదిత్య లోకం యొక్క ప్రాప్తి. ఆదిత్య లోకం అంటే బ్రహ్మలోకం అని, బ్రహ్మలోక ప్రాప్తి అది ఫలం అని వాక్య శేషం. అది పూరించుకోవాలి వాక్యం. ఇది ఇది నవమఖండ. ఇక దశమఖండం చూద్దాం. ద్వితీయాధ్యాయస్య దశమఖండ అతిమృత్యు సామోపాసన. అతిమృత్యు సామోపాసన మృత్యువుని అతిక్రమించడం. మృత్యు సంసారం అని, దాన్ని అతిక్రమించేటువంటి ఉపాసన చూద్దాం. మృత్యు ఆదిత్య అహోరాత్రాది కాళేన జగత ప్రమాపయితృత్వాత్ తస్య అతితరణాయ ఇదం సామోపాసనం ఉపదిశ్యతే. ఆదిత్యుడే మృత్యువు అని. ఆదిత్యుడు మృత్యువు ఎలా అవుతాడు? ఆదిత్యుడి ద్వారా జీవనం అని చెప్పుకుంటున్నాము. పశువులు జీవిస్తున్నాయి, మనుషులు జీవిస్తున్నారు, పక్షులు జీవిస్తున్నాయి, దేవతలు జీవిస్తున్నారు. ఈ విధంగా అందరి జీవనానికి ఆధారంగా చెప్పుకున్నటువంటి ఆదిత్యుడు మృత్యువు ఎలా అయ్యాడు? అందుకని భాషను చెప్తున్నారు. అహోరాత్రాది కాళేన జగత ప్రమాపయితృత్వా. కాలో జగత్పక్షక అని ఒక ప్రసిద్ధమైనటువంటి వాక్యం. కాలో జగత్పక్షక. ఈ కాలం, కాలము జగత్తునంతా సంహరిస్తా ఉంది. కాలం అనేటువంటి సర్పము, కాల సర్పం అని చెప్పుకుంటారు కదా, కాల సర్పం. కాలం అనేటువంటి సర్పము నిరంతరంగా ఈ ప్రపంచాన్ని మింగి వేస్తాం. ప్రపంచం అంటే వర్తమాన కాలమే. ప్రపంచం అంటే వర్తమాన కాలమే కదా. భూత భవిష్యత్తులు మనస్సులో బుద్ధిలో ఉంటాయి కానీ బయట కనిపించేదంతా వర్తమానమే. సో వర్తమాన కాలము నిరంతరము ప్రతి క్షణం కూడా భూతకాలంలో కలిసిపోతా ఉంది. ప్రతి క్షణం కూడా మళ్ళీ భూతకాలం అయిపోతా ఉంది. భవిష్యత్ కాలం వర్తమాన కాలం అవుతా ఉంది. సో ఆ విధంగా ఈ కాలం అనేటువంటి సర్పము ఈ జగత్తును, ఈ వర్తమాన కాలాన్ని అనుక్షణం మింగేస్తా ఉంది. కాబట్టి కాలం జగత్పక్షక అని. ఆ కాలం ఆదిత్యుడే. ఆదిత్యుడే రేయింబవడ రూపేణ, రేయి పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి, పగలను మింగేస్తా ఉంది, పగలు రాత్రిని మింగేస్తా ఉంది. ఆ విధంగా మృత్యు ఆదిత్యుడు సంపూర్ణ ప్రపంచాన్ని. ఆదిత్య అహోరాత్రాది కాలేన, అహోరాత్రాది రూపంగా నిమిషాలు, గడియలు, ఈ విధంగా అహోరాత్రాది కాలేన జగత ప్రమాపయితృత్వా. ప్రమాపయితృత్వం చక్కగా కొలవడం. మానే ధాతువు, మానే ధాతువు కొలవడం. కొలవడం అంటే దాన్ని దాన్ని గ్రహించడం, దాన్ని మింగివేయడం. అర్థంలో సంపూర్ణ జగత్తుని ధ్వంసం చేస్తున్నాడు ప్రతి క్షణం, ప్రతిరోజు. లేదా సృష్టి కాలం నుంచి ప్రళయ కాలం వరకు మనం పోలించినప్పుడు ఎలా కొలుస్తున్నాం? ఇన్ని సంవత్సరాలు అంటున్నాం, ఇన్ని దివ్య సంవత్సరాలు అంటున్నాం, ఇన్ని యుగాలు అంటున్నాం. అవన్నీ కూడా మళ్ళీ చివరికి వచ్చి ఇన్ని రోజులు, ఇన్ని పగళ్ళు, ఇన్ని రాత్రులు చెప్పచ్చు. ఆ విధంగా సృష్టి ఆది నుంచి ప్రళయం వరకు, సృష్టి అంతం ప్రళయం వరకు కూడా ఆదిత్యుడి ద్వారా ఇన్ని ఇన్ని రోజులుగా కొలవబడుతా ఉంది. అందుచేత ఆదిత్యుడు ముందు. తస్య అతితరణాయ, ఇది సంసారం. ఈ మృత్యువు, ఈ కాలం, ఈ దేశకాల సంసారం, దీన్ని అతిక్రమించడం. ఆదిత్యుడిని కూడా, ఆదిత్య లోకాన్ని పొందడం చెప్పుకున్నాం ఫలం ముందు ఉపాసనకి. ఆ ఆదిత్యుని కూడా అంటే ఆ సంసారాన్ని కూడా అతిక్రమించడం. తస్య అతితరణాయ ఇదం సామోపాసన ఉపదిశ్యతే. ఇదంతా వ్యక్తం. రైట్, సృష్టి నుంచి ప్రళయం ఇదంతా వ్యక్తం. వ్యక్తం నుంచి అవ్యక్తాన్ని పొందడం, అది అతిక్రమణం. ఉపాసన ద్వారా సాక్షాత్ మోక్షం లేదు కదా. అందుకని ఇక్కడ మృత్యువును అతితరణాయ అంటున్నప్పుడు అవ్యక్తాన్ని పొందడం చెప్పుకోవచ్చు. దాని గురించి మొదటి మంత్రం చూద్దాం. అత కల్వాపు సంహితం అతి మృత్యు సప్తవిధగం సామోపాసీతాం హింకార ఇత్యక్షరం
ప్రస్తావైత్యక్షరం తత్సమం అత కలుగు అత అనంతరం సప్తమిద ఆదిత్య ఆదిత్య సామోపాసన చెప్పిన తర్వాత ఇక్కడ అత కలు ఆత్మసంహితం ఆత్మసంహితం అదేవిధంగా అతి మృత్యు అనేది ఫలం ద్వారా మృత్యువుని అతిక్రమింపజేసేటువంటి సప్త సప్త విధమైనటువంటి సామను ఉపాసించు సప్త విధం సామ ఉపాసీత ఇక అది అతి మృత్యు విశేషణం. ఇంకొక విశేషణం ఉంది ఆత్మసంహితం అని. ఆత్మసంహితం ఆ సం ఆత్మ ఆత్మశబ్దం ఇక్కడ ఆత్మశబ్దము స్వరూపం. ఈ సామ తన స్వరూపాన్ని సంమితం సమ్యక్ మితం సమ్యక్ అని ఇక్కడ సమ్యక్ కాకుండా స్వావయవ తుల్యతయా అని వాటిని చూస్తున్నాం. స్వావయవ తుల్యతయా మితం పరిమితం. రైట్. సో ఆ విధంగా ఈ సామ సప్తవిధ సామ ఏదైతే ఉందో ఇందులో 7 భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమానంగా ఉన్నాయి. 7 భాగాలు సమానంగా ఉండడం చేత ఆ సామ్యత ఏదైతే ఉందో అది సంమిత. సంమిత అన్నప్పుడు సమాన భాగాలు కలిగినటువంటి సామ. 7 భాగాలు, 7 అవయవాలు, 7 పేర్లు. ఆ పేరులో ఉన్నటువంటి అక్షరాలు సమానంగా ఉన్నాయి. అన్ని మూడేసి అక్షరాలుగా ఉన్నాయి చెప్పడం. వాస్తవంగా 3 అక్షరాలు లేవు అక్కడ. ఆ విధంగా ఉపాసించాలి ఇప్పుడు. సాధకులు ఆత్మసమ్మతి అటువంటి సామోపాసన ఈ మృత్యువును అతిక్రమింపజేస్తా ఉంది కాబట్టి అతి మృత్యు ఇది కూడా 7 భాగాలు కలిగింది కాబట్టి సప్తవిధం సామ ఉపాసిత. ఏంటి ఆ 3 అక్షరాలు? హింకార. హింకారలో హింకార వర్ణాలు తీసుకోవటం లే. హింకార వర్ణాలు తీసుకుంటే హకారం ఇకారం చెప్పాల్సి వస్తుంది. అక్షరాలను తీసుకుంటుంది. హిం అనేటువంటి ఒక అక్షరం, కా ఒక అక్షరం, రా ఒక అక్షరం. హింకార ఇది త్రక్షరం. 3 అక్షరాలు. ప్రస్తావ ఇది త్రక్షరం. రెండో భాగం ప్రస్తావలో 3 అక్షరాలు ఉన్నాయి. ప్రస్తావ. ఈ విధంగా ఈ 2 భాగాల్లో కూడా 3 అవయవాలు ఉండడం ఏదైతే 3 అక్షరాలు ఉండడం ఏదైతే ఉందో అది సమానంగా ఉంది. తత్సమం. అదేవిధంగా మిగిలిన సమావయవాల్లో కూడా సమసంఖ్య చూపిస్తారు తర్వాత మంత్రాల్లో. అత కలు అంటే అనంతరం. అత కలు అనంతరం ఆదిత్య వృత్తి విషయతామోపాసనస్య ఆత్మసంహితం స్వావయవ తుల్యతయా మితం పరమాత్మతుల్యతయా వా సంహితం అతి మృత్యుజయ హేతువా. ఈ విధంగా ఈ ముందు ఉపాసన ఆదిత్య మృత్యు విషయోపాసనస్య అనంతరం. మృత్యు విషయోపాసన అనంతరం అని చెప్పుకున్నాం కదా. అక్కడ మృత్యు ఆదిత్యుని మృత్యువు ఏ విధంగా చూశానని తస్య అధికరణాయ అని చెప్పుకుంటున్నాం కదా. అందుకని ఇక్కడ ఆదిత్య మృత్యువు ఆదిత్యుడు అనేటువంటి మృత్యు రూపమైనటువంటి ఆదిత్యుడి యొక్క ఉపాసన చెప్పుకున్నాము. దాని తర్వాత ఈ ఆత్మసంహితం అనేటువంటి సామోపాసన. ఏంటి ఆత్మసంహితం? ఇది 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి స్వావయవ తుల్యతయా మితం. ఆత్మస్వరూపం అని చెప్పుకుంటున్నాం కదా. ఆత్మ అంటే సామమే. ఆ సామ స్వరూపాన్ని ఆత్మ అని. దాని యొక్క అవయవాలు ఏమున్నాయి? 7 అవయవాలు ఉన్నాయి. హింకార నిధన హింకార ప్రస్తావ ఆది గీత ఇత్యాదులు. రైట్. ఇవి సమానమైనటువంటి అక్షరాలు కలిగినటువంటివి. స్వ అవయవ తుల్యత. ఆ తుల్యత చేత అది సమ్మని పదానికి అర్థం. మితం అది సంమితం సామ అంటే ఈ విధంగా సమానమైనటువంటి అవయవాలు కలిగినటువంటి సాము లేదా సంమితం అంటున్నప్పుడు పరమాత్మ తుల్యతయావా సంమితం. సంసారాన్ని అతిక్రమించి అతివృత్తి చెప్పుకుంటున్నాం కదా. దాన్ని పరమాత్మను తీసుకొచ్చి పరమాత్మతో సమానమైనటువంటి స్వరూపం కలిగినటువంటి సామ. పరమాత్మ అంతటా సముడు. రైట్. అంతటా సమంగా ఉన్నటువంటి పరమాత్మ అదే విధంగా అన్ని అవయవాల్లో కూడా సామ్యత కలిగి ఉందని సామ. ఇది సంహితం. పరమాత్మ తుల్యతయావా సంహితం. అటువంటి సామము అతి మృత్యు చెప్పబడతా ఉంది. ఎందుకని మృత్యును జయించడానికి ఉపాసన హేతు అవుతా ఉంది. మృత్యుజయ హేతు వార్త యథా ప్రథమే అధ్యాయే ఉద్గీత భక్తి నామాక్షరాణి ఉద్గీత ఇది ఉపాస్యత్వేన ముక్తాని. ఉద్గీత అనే భాగం మొదటి అధ్యాయం అంతా ఉద్గీతోపాసనే కదా.
ఆ ఉద్గీత అనే భాగంలో ఉద్ గీ థ అని మూడు అక్షరాలు తీసుకున్నాను. ఆ మూడు అక్షరాలను కూడా మళ్ళీ ఉద్గీతాన్ని ఉపాసించడం చూశాము. ఆ విధంగా ఇక్కడ తథా ఇహ సామ్నః సప్తవిధ భక్తి నామాక్షరాణి సమాహృత్య త్రిభిః సమతయా సామత్వం పరికల్ప్య ఉపాస్యత్వేన ఉచ్యతే. ఈ ఏడు భాగాలు, సామ యొక్క ఏడు భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏడు భాగాలలో కూడా మూడు మూడు అక్షరాలు త్రిభిః సమతయా సప్తవిధ భక్తి నామాక్షరాన్ని సమాహృత్య. ఈ సప్తవిధ సామ భాగాలు, ఏడు భాగాలను తీసుకుంటున్నప్పుడు ప్రతి భాగంలో ఉన్నటువంటి ఆ పేరు ఏదైతే ఉందో దాంట్లో మూడేసి అక్షరాలు ఉన్నాయని సామత్వం పరికల్ప్య, సామ్యతను కల్పించి ఉపాస్యత్వేన, సామము ఈ విధంగా సామ్యతను కలిగి ఉన్నటువంటి సామమును ఉపాసించమని చెప్తుంది శృతి ఇక్కడ. ఆ ఉపాసన చేయట తదుపాసనైన మృత్యుగోచర అక్షర సంఖ్యా సామాన్యేన తం మృత్యుం ప్రాప్య అతిరిక్తాక్షరేణ తస్య ఆదిత్యస్య మృత్యోః అతిక్రమణాయ ఏవ సంక్రమణం కల్పయతి. ఇక్కడ తదుపాసన, ఈ ఉపాసన ద్వారా ఏమవుతా ఉంది? ఆదిత్యుడే మృత్యువు అని చెప్తున్నాం. ఆదిత్యుడు ఏడు అవయవాలు కలిగినటువంటి వాడు, ఏడు అవస్థలు, ఏడు దశలు కలిగినటువంటి వాడుగా చెప్పుకున్నాం. ఆ ఏడు దశలు సామ యొక్క ఏడు అవయవాలు అని చెప్పుకున్నాం. ఆ సామ యొక్క ఏడు అవయవాల్లో ఒక్కొక్క అవయవంలో 3 అక్షరాలు చొప్పున 21 అక్షరాలు ఉన్నాయని చెప్పుకున్నాను. సామ్యత ఉంది కాబట్టి. అయితే ఇక్కడ 21 కాకుండా 22 అక్షరాలు ఉన్నాయి. అంటే ఈ హింకారం ఇత్యాదుల్లో హింకారంలో 3 అక్షరాలు, ప్రస్తావనలో 3 అక్షరాలు, ఆదిలో 2, ఉద్గీతలో 3, ప్రతిహారంలో 4, ఉపద్రవంలో 4, నిధనలో 3 అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలన్నీ కూడినప్పుడు 22 వస్తున్నాయి. ఈ 22ని 3గా విభజిస్తే 7, 3 ఏడులు, ఆ విధంగా 7 భాగాలు 3 తీసుకుంటే 21 అక్షరాలు అవుతున్నాయి. ఆ 21 అక్షరాలు ఆదిత్య స్వరూపము, మృత్యు స్వరూపము. సో ఈ విధంగా సామను ఉపాసిస్తున్నాం. ఇక్కడ సామను ఉపాసిస్తున్నాం చేత, సంహిత సామను ఉపాసించడం చేత ఈ 7 అక్షరాలు, 7 అవయవాల్లో కూడా 3 అక్షరాలు చొప్పున 21 అక్షరాలే. అదే ఆదిత్యుడు, అదే మృత్యువు. అయితే 22 అక్షరం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ మృత్యువుని అతిక్రమిస్తుంది. ఆదిత్యుడితో సమానంగా ఉన్నటువంటి ఈ సామ ఏదైతే ఉందో అది 21 అక్షరాలతోనే సమానం అయిపోయింది. ఆ 22 అక్షరంతో ఆదిత్యుని అతిక్రమిస్తా ఉంది, మృత్యుని అతిక్రమిస్తా ఉంది. అది ఉపాసన యొక్క మహత్వం. తదుపాసనైన మృత్యుగోచర అక్షర సంఖ్యా సామాన్యేన, మృత్యుగోచర, మృత్యు అంటే ఆదిత్యుడు సప్తవేద సామం, రైట్? అది ఎటువంటి సామం? సమాన సంఖ్యలు కలిగినటువంటిది. ఆ విధంగా సంఖ్యా సామాన్యేన తమ మృత్యు 21 అక్షరాల యొక్క మృత్యువును పొంది దానికంటే వేరొక అక్షరం తది అతిరిక్త అక్షరైన ఆ ఆదిత్యుడు మృత్యు ఎవరైతే ఉన్నారో దాన్ని అతిక్రమించడం, అతిక్రమణాయ సంక్రమణం కల్పేది. సంక్రమణం అతిక్రమణాయ ఏవ, ఆ మృత్యువుని అతిక్రమించడం గురించి ఈ సంక్రమణం, మృత్యువుని పొందడం అనేది, మృత్యువును పొందుతూ దాన్ని అతిక్రమించడం. అతి మృత్యువు సప్తవిధం సామ ఉపాసీత, అటువంటి అతిమృత్యు రూపమైనటువంటి సప్తవిధ సామను ఉపాసించు అనేది. మృత్యుం అతిక్రాంతం అతిరిక్తాక్షర సంఖ్యయా ఇది అతిమృత్యు సామ. ఈ సామకి అతిమృత్యు అనే పేరు ఎలా వచ్చింది అంటే ఈ విధంగా అతి శబ్దం చేత అతిక్రాంతం, అతిక్రాంతం మృత్యుం అని కదా, మృత్యుని అతిక్రమించడం. దేని ద్వారా? అతిరిక్త సంఖ్యయా అతిక్రాంతం. ఆ 21 కాకుండా 22 అక్షరం చేత మృత్యువును అతిక్రమింపజేసేటువంటిది. ఆదిత్యుడు సామము 1. ఏ విధంగా? 21 అక్షరాలు చేత, 7 అవయవాలు అక్కడ, 7 అవయవాలు ఇక్కడ, 7 అవయవాలు సమానంగా చెప్పుకుంటున్నా కూడా 21 అక్షరాలు. దానికంటే మించి ఇంకొక అక్షరం ఉంది సామోపాసనలో. అందుకని ఆ 22వది ఏం చేస్తా ఉంది? ఆదిత్యుడిని మించి, ఆదిత్యుని అతిక్రమించి చెప్తా ఉంది. కాబట్టి అతిక్రమించేటువంటి ఫలం ఇవ్వాలి. అదే అతిమృత్యు. అదే విధంగా మృత్యు అతిక్రమణం అని చెప్తారు. అతిమృత్యు సప్తవిధం సామోపాసీత మృత్యుం అతిక్రాంతం అతిరిక్తాక్షర సంఖ్యయా ఇది అతిమృత్యు సామ.
तस्य प्रथमभक्तीनाम् अक्षर प्रथमभक्तिनामाक्षराणि టింకారః इति एतदक्षरं భక్తినామ అందులో రైట్ తస్య అటువంటి సామంలో ప్రథమ భక్తి మొదట భక్తి అంటే భాగం భజ ధాతువుకి భజ సేవాయం ధాతువు తిన్ ప్రత్యయం భక్తి అంటే భాగం అని భజ ధాతువు నుంచి భక్తి శబ్దం వస్తుంది భాగ శబ్దం కూడా వస్తుంది భజ్కి ఉపదా వృద్ధి జరిగితే భాజ ఉంది జా గా అయిపోతుంది ఈ కుత్వం ఏర్పడుతుంది జా రైట్ ఆ విధంగా భాగం ఏర్పడుతుంది భక్తి భాగం రెండు ఒకటి సో ఆ విధంగా ప్రథమ భాగం ఏదైతే ఉందో అందులో నామాక్షరాలు ప్రథమ భాగం యొక్క నామము ఆ నామంలో ఉండే అక్షరాలు ఎన్ని ఉన్నాయి మూడే కదా హింకారః అని మూడు అక్షరాలు ఉన్నాయి అదే విధంగా ప్రస్తావ ఇది చ భక్తేః త్రక్షరం ఏవ రెండో భాగం దాంట్లో కూడా మూడే అక్షరాలు ఉన్నాయి ప్రస్తావ ఏవ నామ తత్పూర్వేణ సమం ఈ ప్రస్తావంలో ఉండే మూడు అక్షరాలు హింకారంలో ఉండే మూడు అక్షరాలు సమానమే రెండు మూడే ఉండే సంఖ్య అక్షరాలు వేరు వేరుగా ఉండని సంఖ్య మాత్రం మూడే కదా అది సామ్యము అది సమానమైనటువంటి అవయవాలు కలిగినటువంటి సామ ఆ విధంగా రెండు అవయవాలు సామెత చూసిన తర్వాత ఇక మూడో అవయవం సామెత లేకున్నా సామ్యాన్ని కల్పిస్తున్నాను ఈ విధంగా అని చెప్తున్నాడు తర్వాత మంత్రంలో ఆదిరితిత్యక్షరం ప్రతిహారయతి చతురక్షరం తతైహైకం సమం ఈ విధంగా ఆది అనేటువంటిది మూడవ భాగం రైట్ ఆ తర్వాత నాలుగో భాగం ఉద్గీత ఉంది ఆ ఉద్గీతను పక్కన పెట్టి ప్రతిహారాన్ని ఐదో భాగాన్ని తీసుకుంటే అందులో 4 అక్షరాలు ఉన్నాయి ఆదిలో 2 ఒకటి తక్కువగా ఉంది ప్రతిహారంలో 4 ప్రతిహారంలోంచి ఒక అక్షరాన్ని ఆది కలిపితే 2 3 3 కూర్చుంటాయి మళ్ళీ సమం అయిపోతుంది ఆ విధంగా అవయవాలు చూసుకోవాలి ఆది ఇది ద్వ్యక్షరం సప్తవిధ సామ్నః సంఖ్యాపూరణః ఓంకారః ఆది ఉచ్యతే ఈ పంచవిధ సామ చెప్పుకుంటున్నప్పుడు అక్కడ ఇంకారము ప్రస్తావం ఉద్గీత చెప్పుకుంటాం ఆది చెప్పుకోం అక్కడ ఉద్గీతం ఆ ఉద్గీత ఓంకారంతో ఆరంభం అవుతా ఉంది అది మనం మొదటి అధ్యాయం చూసాం ఓంకారంతో ఉద్గీత భాగం ఆరంభం అవుతుంది ఆ ఓంకారానికే ఉద్గీత అని పేరుగా చెప్పుకున్నాం ఉద్గీత అంటే ఉద్గీత యొక్క అవయవమైనటువంటి ఓంకారం అని ఆ ఓంకారము తర్వాత మంత్రంలో ఒక భాగం ఈ రెండింటిని కలిపి ఉద్గీతాన్ని ఇక్కడ సప్తవిధ సామలో ఆ రెండింటిని విభాగం చేసి ఓంకారాన్ని మాత్రం ఆది అని చెప్పుకుంటున్నాము ఆ తర్వాత మంత్ర భాగాన్ని ఉద్గీత అని చెప్తున్నారు భాష్యంలో సంఖ్యాపు ఇది ద్వ్యక్షరం సప్తవిధ ఆది ఇది ద్వ్యక్షరం సప్తవిధ సామ ఈ సప్తవిధ సామలో ఈ ఆది అనేది 2 అక్షరాలు కలిగినటువంటి భాగం కదా సంఖ్యాపూరణ ఇది 7 భాగాలు సామము అని చెప్పడంలో సంఖ్యాపూరణ గురించే 5 భాగాలే సామంలో 7 భాగాలు అని చెప్పేది సంఖ్యాపూరణం గురించే సంఖ్యాపూరణ ఓంకార సంఖ్యాపూరణం చేయడానికి ఆ ఉద్గీతలో ఓంకారాన్ని వేరుగా చేసి ఆది అని చెప్పబడుతుంది ఆది ఉచ్యతే ఇక ప్రతిహార ఇది చతురక్షరం ప్రతిహారంలో 4 అక్షరాలు ఉన్నాయి చతురక్షరం తతః ఇహ ఏకం అక్షరం అవచ్ఛిద్య ఆద్యక్షరయో ప్రక్షిప్యతే ఈ ప్రతిహారంలో ఒక అక్షరాన్ని తీసి ఆది అనేటువంటి దాంట్లో ఈ అక్షరాన్ని జోడించి ప్రక్షిప్యతే కలిపి రెండింటిని కూడా 3 3 చేస్తున్నాం తేన తత్సమం ఏవ భవతి ఈ విధంగా ఈ 2 అక్షరాలు 4 అక్షరాలు కలిసి 3 అయిపోతున్నాయి 2 కూడా 3 అయిపోతున్నాయి సమం అయిపోయింది సో మొదటి 2 అవయవాలు సమానము మూడవది ఐదవది కూడా సమానంగా అయిపోయినాయి మధ్యలో 4వది గీత 3 అక్షరాలే ఉంది ఆ విధంగా అన్ని అవయవాలు కూడా సమంగానే ఉంటున్నాయి తర్వాత మంత్రం ఉద్గీత ఇది త్రక్షరం ఉపద్రవ ఇది చతురక్షరం త్రివిస్ సమం భవత్యక్షరం అతిశిష్యతే ఉద్గీతలో 3 అక్షరాలు ఉన్నాయి ఉద్గీత ఆ తర్వాత ఉపద్రవం అవుతుంది 6వ భాగం ఉపద్రవం 4 అక్షరాలు ఉన్నాయి అయినా 3 తీసుకో ఉపద్రవ 3 తీసుకున్నప్పుడు రైట్ త్రివిస్ సమం భవతి ఇక్కడ 3 అక్షరాలు ఉద్గీతలో ఉపద్రవంలో కూడా ఒక అక్షరాన్ని పక్కన పెడితే 3 అవుతున్నాయి ఆ విధంగా సమం భవతి అక్షరం అతిశిష్యతే ఒక అక్షరం అతిశయించి ఉంది
ఆ అతిశయించినటువంటి అక్షరం 22వది అది మృత్యువుని అతిక్రమింపజేస్తుంది. ఉద్గీత ఇది త్రక్షరం, ఉపద్రవి చతురక్షరం. రైట్. త్రివి త్రివి సమం భవతి. మూడేసి మూడేసి అక్షరాలు సమానంగా అవుతున్నాయి. ఒక అక్షరం అతిశయించి ఉంది, అక్షరం అతిశిష్యతే అతిరిచ్యతే వేరుగా ఉంది. తేన వైషమ్యే ప్రాప్తే సామ్నః సమత్వకరణాయాః త్రక్షరం తత్సమం అని చెప్పేసి ఆ విధంగా ఈ ఒక ఒక అవయవంలో మూడు, ఇంకొక అవయవంలో నాలుగు వచ్చి భేదం కలుగుతా ఉంది. అందుకని భేదం లేదు, ఈ వైషమ్యం లేదు అని చెప్పడానికి సమత్వకరణాయ రెండు సమంగానే ఉంటున్నాయని చెప్పడానికి త్రక్షరం తత్సమం. ఆ ఆరో భాగంలో కూడా మూడు అక్షరాలు తీసుకుంటున్నప్పుడు సమం అవుతా ఉంది. తదేకమక్షరం ఇది త్రక్షరం ఏవ భవతి. తదే అచ తద్రక్షరం తత్సమం. ఇక్కడ ఇంకొక పోలికేమి, తదేకమపి సత్. ఈ మూడు మూడు తీసుకున్నామా, ఉద్గీత ఇది అక్షరం, ఉపద్రవ ఇది చతురక్షరం, త్రివి సమం సమం భవతి. అక్షరం అతిశిష్యత, ఒక అక్షరం మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన అక్షరం కూడా అది అక్షరం కదా. అక్షరంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఆ క్ష ర, ఆ క్ష ర. ఆ విధంగా అక్కడ మూడే ఉన్నాయి కాబట్టి అది కూడా మూడే. ఒకటే అయినప్పటికీ కూడా ఆ తత్సమం భవతి. అక్షరం అతిశిష్యతే తత్ త్రక్షరం. ఆ అక్షరం త్రక్షరం. ఆ అక్షరంలో మళ్ళీ మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి అది కూడా మూడు అక్షరాలు అంటే సమానంగానే ఉంటున్నాయి. Right? అని తదేకమపి సద్ అక్షరం ఇది త్రక్షరం ఏమ భవతి అతః తత్సమం. ఆ విధంగా అన్ని మూడేసి మూడేసి ఉన్నాయి. ఇక నిధనమితి త్రక్షరం తత్సమమేవ భవతి. తాని హవా ఏతాని ద్వావిగంశత్యక్షరాణి అని ఈ విధంగా ఇక్కడికి 21 అక్షరాలు అవుతున్నాయి. నిధనంలో 18 అక్షరాలు, నిధనం కూడా 3 అక్షరాలే, అది కూడా సమంగానే ఉంది. నిధనం ఇది త్రక్షరం, అది సమంగానే వస్తా ఉంది కదా. నిధనం ఇది త్రక్షరం తత్సమం, తత్సమమేవ భవతి. ఏవం త్రక్షర సమతయా సామత్వం సంపాద్య యథాప్రాప్తాని ఏవ అక్షరాన్ని సంఖ్యాయతే. ఈ విధంగా అన్ని సమంగా చూపించి 7 భాగాల్లో కూడా మూడేసి మూడేసి అక్షరాలుగా ఉన్నాయని చూస్తూ ఒక ప్రత్యక్షరం ఏదైతే ఉందో అది కూడా అక్షరం కాబట్టి 3 అని చెప్పి సామ్యతను చూపించిన తర్వాత యథాప్రాప్తాన్ని 22 వచ్చాయి కదా, దానికి చెప్తున్నాడు యథాప్రాప్తాన్ని అక్షరాన్ని సంఖ్యాయంతే. దాని గురించి మాట్లాడుతూ తాని హవాయతాని ద్వావిగంశతి అక్షరాణి. మూడు అన్ని 7 భాగాలు మూడు మూడుగా వస్తే 21 అవ్వాలి. ఆ ఒక అక్షరాన్ని మూడుగా గుర్తిస్తే 24 అవ్వాలి. అలా 21 కానీ 22 కానీ 24 కానీ కాకుండా 21 కానీ 24 కానీ కాకుండా 22 అక్షరాలు ఉన్నాయి. తాని హవాయతాని ద్వావిగంశతి అక్షరాణి. ఆ 22వది ఏదైతే ఉందో అది మోక్షకేతు. తాని హవాయతాని సప్తభక్తి నామ అక్షరాణి ద్వావింశతి. అంటే ఈ విధంగా 22 అక్షరాలు వస్తాయి. సప్తభక్తి నామాక్షరాన్ని సప్త భాగాలలో 7 భాగాలలో ఉన్నటువంటి పేర్లలో 22 అక్షరాలు ఉన్నాయి. ఏకవిగంశత్యా నిత్యం ఆప్నోతి ఏకవిగంశో వా ఇతో అసావాదిత్యో ద్వావిగంశేన పరం ఆదిత్యాజ్జయతి తన్నాకం తద్విశోకం. ఈ విధంగా ఏకవిగంశతి, ఈ 21 అక్షరాలు ఏవైతే ఉన్నాయి, ఏకవిగంశతి ఆదిత్యం ఆప్నోతి ఏకవిగంశత్యా ఈ 21 అక్షరాల చేత ఆదిత్యం ఆప్నోతి, ఆదిత్యుని పొందుతున్నాడు. ఇక ఏకవిగంశో వా ఇది అసావాదిత్యో, ఈ ఏకవిగంశ ఈ 21 అక్షరాలు ఏవైతే సామ ఏదైతే ఉందో సంమిత సామ అని, ఈ సంమిత సామ అదే ఆదిత్యుడు కాబట్టి ఈ 21 అక్షరాలు ఆదిత్యుని పొంది ద్వావిగంశేన ఆ 22వ దాని చేత ఆ పరం ఆదిత్యాజ్జయతి, ఆదిత్యాత్ పరం జయతి. ఆదిత్యుని కంటే కూడా పరం, ఆదిత్యుని అతిక్రమించినటువంటి తత్వం ఏదైతే ఉందో, రైట్, ఈ ఆదిత్యుని అతిక్రమించినటువంటి తత్వాన్ని పొందుతున్నాడు.
తన్నాకం. ఆ తత్వం ఏదైతే ఉందో అది నాకం. నాకం కం శబ్దం నుంచి మొదలవుతా ఉంది. కం అంటే సుఖం అని అర్థం. అంటే కం ఖం కం ఖం బ్రాహ్మణం. కం బ్రాహ్మణం కం ఖం. కం అంటే సుఖం. ఖం అంటే ఆకాశం అని. ఖం మహాప్రాణం. ఖం ఆకాశం. ఖం సుఖం. ఖం అంటే సుఖం కదా. అకం నా కం ఇది అకం, అది దుఃఖం. నా అకం ఇది నాకం. కం అకం నాకం. అదేవిధంగా నాకం అంటే సుఖ దుఃఖాలను అతిక్రమించినటువంటి అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుఖం దుఃఖం రెండు చెప్పుకోవాలి. సుఖం కాని దుఃఖం, దుఃఖం కానటువంటిది నాకం. సుఖం అనేటువంటిది అకం, సుఖంకి మించి అకం, దాని మించి నాకం. తన్నాకం. ఆ ఆదిత్య స్వరూపం, ఆదిత్యాన్ని దాటినటువంటి తత్వం ఏదైతే ఉందో అది నాకం. తద్విశోకం, శోకరహితమైనటువంటి. అందుకనే నా అకం, సుఖ ప్రాప్తి కంటే కూడా దుఃఖ రాహిత్యాన్ని ఆ దుఃఖ రాహిత్యాన్ని హైలైట్ చేయడం, దుఃఖ రాహిత్యాన్ని అక్కడ ప్రస్తావించడం ప్రధానంగా. లేదంటే కం సుఖం అని చెప్పచ్చు. సుఖం అని చెప్పకుండా సుఖం కాని దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖం లేనటువంటిది. ఇప్పుడు సుషుప్త అవస్థలో దుఃఖం ఎక్కడ ఉంటుంది? సుఖం ఉందా లేదా తర్వాత దుఃఖం అయితే లేదు. ప్రళయంలో దుఃఖం ఎక్కడ ఉంటుంది? అవ్యక్తంలో దుఃఖం ఎక్కడ ఉంటుంది? అందుకని ఆ విధంగా చెప్పుకోవచ్చు. నాకం అనే పదానికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. దుఃఖము లేనటువంటి లేదా సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి. పరమాత్మ స్వరూపాలు చెప్పుకుంటున్నప్పుడు సుఖ దుఃఖానికి అతీతమైనటువంటిదిగా చెప్పుకోవాలి. ఈ అవ్యక్త అవస్థ చెప్పుకుంటున్నప్పుడు దుఃఖం లేనటువంటిది అని చెప్పుకోవాల్సి ఉంటుంది. తద్ విశోకం, విగతం శోకం, విగత విగత శోకో యస్మాత్. నాకం కమితి సుఖం తస్య ప్రతిషేధ అకం తత్ నభవతి ఇది నా. కం అంటే సుఖమని, సుఖాన్ని నిషేధించడం దుఃఖం, అది కూడా దాన్ని నిషేధించడం నాకం అని. అంటే మళ్ళీ కం ఏవైతే ఆ సుఖం అని, ఇక్కడ సుఖం అని ఉపాసనా ఫలం కదా. ఉపాసనా ఫలంగా ఉపాసనా ఫలం సుఖమే ఉంటుంది కాబట్టి సుఖం అని చెప్పుకోవడం. కం ఏవైత్య అమృత్యు విషయత్వ. మృత్యు విషయం దుఃఖము, మృత్యు విషయం కాక సుఖము. విశోకం తత్. విశోకం ఏంటది? విగత శోకం మానస దుఃఖరహితం ఇత్యర్థ. తదాప్నోతి. మానస దుఃఖరహితం, మానస దుఃఖమే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అది లేనటువంటి స్థితి. సామాన్యంగా లోకంలో దుఃఖాలు, ఈ మానస దుఃఖాలు ఇవి లేనటువంటి ఆ స్థితిని, ఆ తత్వాన్ని పొందుతున్నాడు. సంసారం అంతా కూడా సుఖ దుఃఖ సమన్వితం. సంసారం అతిక్రమిస్తున్నాడు కాబట్టి సుఖ దుఃఖ అతీత స్థితి లేదా దుఃఖరహిత స్థితి లేదా సుఖ సుఖ స్థితి అని. ఇంకొక ఉంది. ఇదే విషయాన్ని సారాంశంగా చెప్పడం ఇది తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం